హాయ్ అండి అందరికీ. ఈరోజు మా అమ్మ వచ్చిందనమాట, నిన్న వచ్చింది. అయితే ఈరోజు ప్రాంక్ వీడియో తెస్తా. ఏంటంటే చెన్నైలో హోటల్ పెడదాం, ఉండిపోవాలి ఇక్కడ, ఇంటికి వెళ్ళి ఏం చేస్తాం అని చెప్పి అంటామన్నమాట. ఎట్లా వచ్చిందో వీడియో మీరు కూడా చూసింది. దానికన్నా ముందు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ కూడా చేయండి. ఓకే, ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గో. A few moments later. సర్లే కానీ ముందు ఆటలు పెట్టుకోండి. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. హోటల్ పెట్టుకుందా ఎడుండు అని చెప్పే అన్నీ అనుకున్నాగా. అడుగు నువ్వు ఎవరన్నా కట్టదు రాంటుండే కట్టాలి. వేసేసాడు, బాగా వేసేసాడు. అట్టు కాదు, ఇక్కడ ఉండిపో. నీకు కింద ఇల్లు ఖాళీగా ఉంది, నీకు అది అద్దెకి మాట్లాడతా. నువ్వు వచ్చిన హోటల్ పెట్టాక వచ్చిన హోటల్ 3 ఆటోలు వేద్దాం. నువ్వు ఒక ఆటో, నేను ఒక ఆటో. సీరియస్గా చెప్తున్నా. సరిపోయింది. 5,000 అద్దె. 5,000 ఎంత ఇంటికి అద్దె? నెల మొత్తం 5,000 చెప్పాలి అంటే అది వస్తాను. అసలు ఏమి చదువుకోకుండా వచ్చి ఉండిపో అంటే ఏమైందో తమ్ముంది కాడ ఏంటి ఇల్లు ఆగలేదు. ఒక రోజు కత్తి పికప్ అయితే ఒక రోజు వస్తాయి అంటున్నా. ఖాళీ ఇల్లు వస్తాయి, 4 రోజులు ఆగాలి. ఖాళీ ఇల్లు ఎత్తే ఎత్తారులే. అంత సీన్ లేదు అక్కడ. ఇక్కడ ఉండట్లేదుగా, ఈ అవసరం లేదు. ఇప్పుడు ఆడ ఉంటేనే ఈయన అంటున్నారు. వాళ్ళే ఎత్తారు ముందు. లేదు అక్కడ మేము అన్నీ అనుకున్నాం, డబ్బులు కూడా అరేంజ్ చేసుకున్నాం. మళ్ళీ వస్తాలే, అన్ని చదువుకొని తామే చేతులే. సరే కూర్చో. అర్థమైందా? నువ్వు అది అందుకో, కొద్ది దిండి అందుకో ఫస్ట్. అందుకుంటా కానీ మేము అన్నీ అనుకో యాడ పెడితే బాగుంటుంది అని ప్లేసు అన్నీ చూసుకున్నాం. ఇప్పుడు నువ్వు వస్తే నేను వేయడం చేద్దాం అన్న ఆలోచనలో ఉన్నాను. నేను బట్టలు కూడా తెచ్చుకోవాలి. అయ్యో, నా చీరలు ఉన్నాయి, డ్రెస్సులు ఉన్నాయి. ఏంటి బాబన్న ఇంకోసారి అన్న? అయ్యో, నా చీరలు ఉన్నాయి, డ్రెస్సులు ఉన్నాయి. ఎంసీ రోడ్డుకి వెళ్తే బోల్డ్. ఏం చేస్తావు? వస్తానని చెప్పే పెడదాం. లాగు అనుకున్నాగానే అవి చేస్తాం. మేము అనుకోనే ఇన్ని రోజులు పట్టింది మాకు. అవునా కదా? నిద్ర చేయడానికి వచ్చి అనుకోవాలి. వెళ్ళిపోవాలి అక్క. శుక్రవారం అది మా నెగర్లు చేయొద్దులే కానీ నాకు బీపీ తెప్పియొద్దు. నేను మంచిగా అడిగినప్పుడు మంచిగా నాకు అసలే బీపీ నీకంటే ఇప్పుడు ఎక్కడ నడిచి వెళ్ళమన్నా వెళ్తున్నారు. నడమన్నా 30 రోజులు నడిచినా చేరుకోలేవులే కానీ నా మాట వాళ్ళు నడిచి వెళ్తా. లేకపోతే బస్ స్టాండ్కి పోయి ఎవరితో ఒకరితో మాట్లాడించి బస్సు అడుగుతా. బస్సు నీకు ఒక్కదానికి బస్సు ఇవ్వండి. చెన్నై నుండి బస్ స్టాండ్ నుండి బస్సులు ఉండవా? అసలు బస్ స్టాండే లేదు ఆంధ్రాకి. చెన్నై బస్సులు వస్తాయి కదా. నా మాట సిటీలో రాట్ల బస్సులు ఊరు బయట చెన్నై సిటీలో ట్రైన్లో లేని వాళ్ళు తెలియని వాళ్ళు బస్సుకి వద్దాం అనుకుంటారు. మరి బస్సు అవుట్ ఆఫ్ సిటీ బయటికి వెళ్ళిపోవాలి.
ఇది బస్సులో వేరే బస్సులో లోకల్ బస్సు ఎక్కి రైట్ ఇచ్చినట్టు ఉంది మాకు వెళ్ళాలి ఆంధ్రప్రదేశ్ వెళ్ళాలని సిటీ లోపల వరకు ఉండే తీసేసి ట్రాఫిక్ ఎక్కువైందని చెప్పి నువ్వు హేడ ఉంటావే నిన్ను పంపింది నేను. నువ్వు బొగ్గుపాడు వెళ్ళేదే లేదు. అప్పుడు 1,00,000 రూపాయలు అందుకెట్టి మరి అవంట నువ్వు 1,00,000 రూపాయలే ఉన్నాయి. 10 అన్ని హోటలు పెడితే ఎంత రోజు సంపాదించి 1,00,000 రూపాయలు 15 రోజుల్లో వస్తాయి. ఏంటి బాబు అన్న ఇంకోసారి అన్న 1,00,000 రూపాయలు 15 రోజుల్లో వస్తాయి. అవునా? వాడే కష్టం. అర్థమైందా? కానీ నువ్వు అన్ని పిచ్చి మాట్లాడుతున్నావు. పిచ్చి మాట్లాడిద్దే. అదే అనుకున్నా వాడు పెడదామని. పెట్టడం లేవు అనగానే ఉండలేంగా నేను అన్ని మనం అన్నీ తీసుకొని అది పొయ్యి కూడా అందుకే అది మేము చీటీ వేసి తీసుకుంది ఎందుకు అనుకున్నాం, పొయ్యి ఆటల కోసమే. ఆ పొయ్యి పని చేయి. అది పెద్ద పొయ్యి, దాని మీద ఇడ్లీ పాత్ర పెద్ద ఉండదు, 6 అడుగులు పెట్టచ్చు. పెద్ద డేషానే పెట్టచ్చు దాని మీద. దేశ పెడితే అవ్వదు, దేశ అవసరం అట్లా ఇడ్లీ బోండాలు ఏంటంటే చిట్టు బోండాలు వస్తుంది. ఇడ్లీలు కాదు సాయంత్రం పూట బండి చిట్టు బోండాలు ఏంటంటే నువ్వు అసలు ఏం చేద్దాం అన్నీ నేనే చేస్తా. నువ్వు ఓన్లీ బోండాలు వేసి కూర్చో. అందుకే వస్తానని చెప్తున్నాను. నువ్వు ఇక వెళ్ళొద్దు. ఇది నిజమనుకోని ఉత్తిత్త అనుకుంటుంది. డబ్బులు కట్టాలి లక్ష్మీ కడుదు హోటల్ పెడితే డబ్బులు వస్తాయి అవి గడుదు. అది ఇక డబ్బులు తీసుకుని పరారైంది అనుకుంటారు. ఎందుకైంది అనుకుంటారు? చెన్నై డబ్బులు తీసుకునే సర్లే కానీ నా మాటిని ఉండిపో. వండనమ్మ మా ఆయన ఏమో అంటలేదుగా నిన్ను. అనుకున్నాను. మళ్ళీ ఆడుండా అడిగితే రావని మా ఆయన అడగకుండా ఎక్కడికొచ్చే అడుగు మీ అమ్మనే లేట్ అవుతుందా ఉన్నా కొద్దిగా అండి. ఆలోచించమ్మా, ఇటు చూడు. చాలా వచ్చినా నేను అసలు నేను ట్రైన్ కాడికి ఎక్కి ట్రైన్లో గాలి తీసేస్తా టైర్లకి. నువ్వు లక్ష చెప్పినా ఇప్పుడైతే ఉన్నావు తర్వాత వచ్చిద్దాన్ని మరి ఎందుకు రాని వస్తా మరి అడుగు వస్తా అని చెప్పాగా. వస్తే నేను అవన్నీ కట్టేవాళ్ళు నేను ఏది మామూలుగా అర్ధాంతరం బల్లీలు వస్తే 2 రోజులు